బిగ్ బాస్ సీజన్ 9 సో ఆఖరి దిశకి వచ్చింది. మరొక 3 రోజుల్లోని విన్నర్ ఎవరు అన్న దానిపైన ఇప్పటికే సోషల్ మీడియాలోని చాలా వైరల్ అవుతుంది. అంటే ఒకటి ఈసారి లేడీ విన్నర్ అవుతదా అని చెప్పి ఒక వాదన అయితే, మరో పక్క ఈసారి డెఫినెట్‌గా కామన్ మ్యాన్ దట్టు కళ్యాణ్ పడాలా ఈసారి విన్ అవ్వాలి అని చెప్పి ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. మరైతే దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లం నేను గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో బిగ్ బాస్ ఎంతమంది తిట్టినా ఆదరించే ప్రేక్షకులు అలానే ఉంటారు. ఈ ఎండింగ్ దశకి వచ్చేసరికి ఎవరో ఒక కంటెస్టెంట్‌కి ఆర్మీ ఫామ్ అవ్వడం, లేకపోతే వాళ్ళకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సీజన్‌లోని కళ్యాణ్‌కి సంబంధించి ఒక సోల్జర్‌గా ఎంటర్ అయ్యి, ఒక కామన్ మ్యాన్‌గా సో తన గేమ్ వల్ల ప్రేక్షకుల్ని కూడా అలాగే ఆదరించాడు. బట్ ఇక్కడ లాస్ట్‌కి వచ్చేసరికి ఏంటంటే తనూజ విన్ అవుతది అని చెప్పి ఇప్పటి వరకు అనుకుంటుంటే, కరెక్ట్‌గా ఈ 3 డేస్ మనం గనుక చూసుకున్నట్లయితే కళ్యాణ్ విన్ అవుతాడు. బయట కూడా ప్రమోషన్స్ అదే విధంగా ఉన్నాయి. సో ఏం చెప్తారు ఈసారి? మీరన్నట్టుగా లాస్ట్‌కి వచ్చేసరికి ఇప్పుడు చివరి వారానికి వచ్చామండి. అంటే బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. చివరి అంకానికి వచ్చేసరికి ఊహించని రీతిలో మలుపులు ఉంటాయి, విన్నరు ఉంటారు. మనం మొదటి నుంచి చూసుకుంటే గత అంటే 3 వారాల క్రితం వరకు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగానే వచ్చింది. సో దాన్ని సడన్గా మార్చింది వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం. బిగ్ బాస్లో వాళ్ళు ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ మీద ఒక ఇది పెట్టారో అది ప్రజలకు నచ్చింది. నచ్చాక పాజిటివ్ వైబ్ వచ్చింది. వచ్చాక వీళ్ళు మీరన్నట్టుగా చాలామంది వెళ్ళిపోయారు. ఫస్ట్లోనే భరణి వెళ్ళిపోయారు, శ్రీజ వెళ్ళిపోయారు. అప్పుడు మనం మాట్లాడాము వాళ్ళని వెనక్కి తీసుకురావాలని. వాళ్ళు వెనక్కి వచ్చారు. వచ్చాక మన భరణి వెళ్ళిపోయాక పెద్దగా నెగిటివ్ ఏం రాలేదు. కాకపోతే రీతు వెళ్ళిపోవడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు మీకు అమ్మాయి ఎవరు అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య అని ఏదో తీసుకొచ్చారు కానీ వీళ్ళు ప్రజలకి నచ్చలేదు. బికాజ్ షీ డిడ్ంట్ పెర్ఫార్మ్ వెల్. అదేవిధంగా దివ్యల మాదిరిని కూడా ఉంచడం ఎవరికి నచ్చలే. అంటే ప్రజలు ఎంతలాగా మీరు అనుకుంటున్నారు వీళ్ళకి ఇంత ఆదరణ ఉంది, వీళ్ళని చూస్తున్నారంటే నెగిటివ్ని చూసినప్పటికీ నెగిటివిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అది మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లో ఇంకా కూడా పాజిటివ్ ఇదే ఉంది. అంటే వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకే ఓటు వేస్తారు. 3 వారాల్లో మొత్తం గేమ్ తీరుతెన్నులు మారిపోయాయి. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ ఇమాన్యుయల్ అనుకున్నారు. ఇమాన్యుయల్ నుంచి తనూజకు వచ్చింది. ఇప్పుడు ఇమాన్యుయల్ 3వ పొజిషన్కి వెళ్ళారు. తనూజ 2nd పొజిషన్కి వచ్చింది. డెమాన్ పవన్ బాగా ఆడాడు మొన్న. ఇప్పుడు అతని ఆట తీరు బాగుంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు. మరి రేపు రాత్రి వరకు మీకు ఓటింగ్ ఉంది కాబట్టి మరి ఏమైనా మారుతుందా? ఇప్పటికైతే కళ్యాణ్ అయితే నెంబర్ 1లో ఉన్నాడు. మీరు అన్నట్టుగా కళ్యాణ్కి చాలా అంశాలు ఉన్నాయి. ఒక సామాన్యుడు విన్ అవుతాడా, ఒక ఆర్మీ పర్సన్ విన్ అవుతాడా ప్రజలు కోరుకుంటున్నారు. రెండోది పిఆర్ టీం బాగా బలంగా ఉంది. తనూజకు కూడా పిఆర్ టీం చాలా బలంగా ఉంది అన్నారు. కానీ తనూజకు ఉండే మైనస్ ఏంటంటే కన్నడ కావడం. కన్నడ అమ్మాయి అవడం. ఎందుకంటే కన్నడ వాళ్ళు వేరే భాషల వాళ్ళకి ఎటువంటి ఉన్నత పొజిషన్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు. సో ఆ పాయింట్ తోటి ప్రజలు ఏమంటున్నారంటే తెలుగు అమ్మాయి అయి ఉంటే ఒక మహిళకి ఇచ్చి ఉండొచ్చు, కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టి వద్దంటున్నారు. అయితే మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈసారి ఇద్దరికి ఇవ్వచ్చుగా, బిగ్ బాస్ ఫైనల్ నిర్ణయం మార్చుకోవచ్చుగా. అంటే ఇద్దరు ఫైనలిస్టులు ఇవ్వచ్చుగా, ఏం తప్పే ఉంది? మీకు రన్నరప్ విన్నరప్ అని ఉంటారు కదా, రన్నర్స్ విన్నర్స్ అని. అట్లా ఇస్తే కనుకైతే కళ్యాణ్ ప్రథమ ఇదిలో ఉండి ద్వితీయంలో తనూజ్కి ఒక మహిళకి ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇది ఏ రకంగా వెళ్తుంది, 21వ తారీఖు ఫైనల్స్ ఏ రకంగా ఉండబోతాయి చూద్దామండి. ఏది ఏమైనా ఇంట్రెస్టింగ్గా వెళ్తోంది. బిగ్ బాస్ అనేది చివరికి వచ్చేసరికి ప్రజలకి నచ్చింది, ప్రజల మన్ననలు అందుకుంటుంది. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ సీజన్ కూడా వాళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ప్రజలకి నచ్చే కంటెంట్ పెట్టండి. అంతేగాని ఈ పనికి మాలిన ఈ హగ్గులు, లేకపోతే లేనిపోని గాసిప్స్, లేకపోతే ఆడా మగాని ఒక చోట పెట్టడం ఇవి అవసరం లేదు. ఒక మంచిగా ఏదైనా ఒక మంచిని సెట్ చేయండి, అది మనం చెప్తున్నాం. కానీ మేడం గేమ్ బాగా ఆడింది కాబట్టి ఇక్కడ అంటే లాంగ్వేజ్కి సంబంధించి భేదాభిప్రాయం ఏమీ లేకుండా తెలుగు ముఖ్యంగా ఇస్తూ ఉంటుంది, ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. కేవలం తెలుగు వాళ్ళని గెలిపించాలి అని కాకుండా. సో ఇక్కడ ఆ అంశం కింద కనుక చేసుకున్నట్లయితే తనుజ విన్ అయ్యే అవకాశం ఉందా? అంటే కేవలం కన్నడ అమ్మాయిని కాకుండా ఇక్కడ కన్నడ అని కాదు, కానీ ఇప్పుడు మీకు కళ్యాణ్కి బాగా పెరిగింది.
ఓటింగ్ పెరిగింది. ప్రజలు కూడా కళ్యాణ్ రావాలని కోరుకున్నారు. బికాజ్ ముఖ్యంగా ఆర్మీ అబ్బాయి కావటం అనేది అతనికి ప్లస్ అయింది. సో అన్ని రకాలుగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు నేను కోరుకోవడం కాదు. కాబట్టి కళ్యాణ్ పగడాల గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తనూజ కన్నడ అమ్మాయి అనేది పక్కన పెడితే తను నెంబర్ 2కి వచ్చేసింది. ఇంకొకటి అండి, ఎక్కువ ఇమోషనల్గా ఉంటే కూడా ప్రజలకు నచ్చదు. ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ మీకు చివరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా పర్సనల్ మాట్లాడి మొన్న అవసరం లేదు. ఎందుకంటే మనం ఏ టెంపోలో అయితే ఉన్నామో, ఇప్పుడు ఇమాన్యుయల్ చూడండి బాగా వచ్చాడు సగం పైగా, తర్వాత నా కోసం అని మాట్లాడడం ఆడడం మొదలుపెట్టాడు. అది మొదటి నుంచి చేస్తుంటే అప్పుడు ఎలా ఉండేదో ఓటింగ్. కాబట్టి మన ఇష్టాలకు అనుగుణంగా మనం మాట్లాడకూడదు, ఆడకూడదు. మీరు ఒక టెంపోని మెయింటైన్ చేస్తే ప్రజలే మిమ్మల్ని నిర్ణయిస్తారు. ఓకే. సో ఇంకొకటి కూడా అంటున్నారు మేడం, స్టార్ మా ముద్దు బిడ్డ కాబట్టి ఒకవేళ ఓటింగ్ పరంగా కాకుండా తనుజానే మేము గెలిపించుకోవాలి, లేడీకి ఇవ్వాలి అని కనుక ఓటింగ్ పరంగా కాకుండా కనుక విన్నర్ చేస్తే అప్పుడు ఇంకా స్టార్ మా క్రెడిట్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఎవ్రీ సీజన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, విన్నర్ అయింది లేదండి. చాలా సీజన్స్ మనం అనుకున్నదే వచ్చారు. కాబట్టి అది కనుక చేస్తే స్టార్ మాకి వాళ్ళ క్రెడిట్ పోతుంది. ఓకే. సో అలా చేసే అవకాశం నాకు తెలిసి అయితే లేదు. చేస్తే కనుక అయితే అది బిగ్ బాస్ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. చూడాలి మరి మరొక 3 రోజుల్లోని మొత్తం సీజన్ కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇప్పటికీ తనుజ విన్ అవుతుంది అని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. బట్ ఏంటంటే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి కళ్యాణ్ ఈ 2-3 రోజుల నుంచి చాలా ఎక్కువ ఓట్లు పడుతున్నట్టు తెలుస్తుంది. అండ్ డెమాన్ పవన్ కూడా ఇదే రేస్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో చూడాలి మరి ఎవరు విన్ అవుతారు ఏంటి అన్నది.